హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? ఈరోజు వీడియో వచ్చేటప్పటికి సండే స్పెషల్ అనమాట. కార్తీక మాసంలో సండే స్పెషల్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే, రెసిపీ నచ్చిన ఒక్క లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియో వచ్చేటప్పటికి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి వీడియో అనేది నేను షూట్ చేశాను, మీతో షేర్ చేస్తాను. ఇంకా ముందుగా అయితే పన్నీర్ 65 రోల్స్ చేస్తున్నాను అనమాట. దానికోసం ధనియా పౌడర్, జీరా పౌడర్ అయిపోయాయండి నా దగ్గర. ఇంకా వాటిని అయితే ఫస్ట్ పౌడర్ చేసుకున్నాను. మళ్ళీ లంచ్లో కూడా మంచి రెసిపీ చేసినాను, దానికైనా కావాలి కదా అనేసి చేసేసుకున్నాను అనమాట. ఇంకా పన్నీర్ క్యూబ్స్ అయితే కట్ చేసుకున్నానండి. 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ కట్ చేసుకుని దాంట్లోకి అయితే ఒక 2 స్పూన్స్ వరకు ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ మాత్రం కారం వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ బియ్య పిండి వేసుకుంటే మంచిగా అంటే బైండింగ్కి బాగుంటుందనేసి అట్లయితే తీసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ మాత్రం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే తీసుకున్నాను, కొంచెంగానే తీసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను. అదే గరం మసాలా ఒక 1/2 స్పూన్ అనమాట వేసుకుని మీ అన్నిటిని మంచిగా కలిపేసుకోవాలండి. వాటర్ వస్తే ఓకే, ఫ్రెష్ పన్నీర్ అయితే కనుక వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. లేదు అంటే కొంచెం బైండ్ అవ్వట్లేదు అంటే కొంచెం వాటర్ చిలకరించుకోండి, మరీ లూజ్గా అయితే చేసుకోవద్దు. 65 అంటే వాటికి పట్టేసుకునే ఉండాలి, ఎక్స్ట్రా అయితే ఉండొద్దు, అంటే పకోడీ లాగా ఉండొద్దు. అందుకనేసి అలా వేసుకున్నాను అనమాట. గట్టిగానే ఉంటే బాగుంటుంది, మొత్తం వాటికి పట్టేసుకుని ఉంటుంది. ఇంకా కళాయి అయితే పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాను. దాంట్లో ఈ పన్నీర్ క్యూబ్స్ని అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చిన్న కళాయి ఎందుకు పెట్టానంటే ఆయిల్ తక్కువగా ఉంటుంది, అయినా సరే కొంచెమే కదండి, ఆయిల్ మళ్ళీ వేస్ట్ చేస్తాం ఎందుకు, మళ్ళీ కాగిన వాడడం అనేసి కొంచెం చిన్న కళాయి మాత్రమే పెట్టేశాను అనమాట. వేసేసి వాటిని ఫ్రై చేసేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, లోపల పన్నీర్ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది, మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. ఇంకా అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దించేసి ఇంకా గ్రేవీ అనమాట పన్నీర్ రోల్స్లోకి. దానికోసం ఒక కళాయి పెట్టేసి దాంట్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్నానండి, స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకటి తీసుకున్నాను. వాటిని కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లేదంటే కనుక శాండ్విచ్ లాగా ఎలా ఉంటుంది, కొంచెం సెమీగా కుక్ అయినట్లుగా ఉంటే ఓకే ఇది, కానీ చిన్నపిల్లలు కదా మళ్ళీ వదిలేస్తారు అవి కనిపిస్తాయి అనేసి నేను హెవీగా కుక్ చేశాను అనమాట. దాని తర్వాత క్యారెట్ని తురుముకోలేదండి, నేను క్యారెట్ని గ్రైండ్ చేసేసుకున్నాను. పల్స్ ఇచ్చేసి అలా ఆపుతూ ఉంటే కొంచెం కోర్స్గా బ్లెండ్ అవుతుంది కదా, అలా బ్లెండ్ చేసేసుకున్న దాన్ని కూడా వేసేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని చాలా చిన్నగా కట్ చేసుకున్నాను, వాటిని కూడా వేసేసుకున్నాను. కొబ్బరి కూడా మిక్సీలో వేసుకున్నాను కదా, అది తర్వాత వేసుకుంటాను, అంటే మాడిపోయే అవకాశం ఉండిద్ది, అందుకనేసి తర్వాత వేస్తాను. ఈ లోపలైతే అవి టమాటాలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసాం అనుకోండి కుక్ అయ్యిద్ది కదా మంచిగా అనేసి అలా వేస్తున్నాను. దీంట్లో 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను, అంతే, ఇంకేమీ యాడ్ చేయలేదండి. ఫైనల్లో అయితే కొబ్బరి పొడి, ఇది పచ్చి వాసన పోయేంత వరకు మాత్రమే కొంచెంగా ఫ్రై చేసుకున్నామంటే అయిపోతుంది. నేను ఫైనల్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతే, రోల్స్లోకి అయితే స్టఫ్ చేసుకోవడానికి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పన్నీర్ 65 ఉన్నాయి కదా, వాటిని అయితే క్యూబ్స్ లాగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట. అలా పెద్దగా వేయడం కన్నా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం అనుకోండి బాగా స్ప్రెడ్ అవుతుంది కదా అనేసి వాటిని అయితే క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను. ఈ గ్రేవీ ఇదంతా అయిపోయిన తర్వాత చపాతీస్ని కాల్చుకుంటున్నాను అనమాట. నార్మల్గా ఫస్ట్గా అయితే ఆయిల్ వేయకుండా కాల్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే పొంగుతాయి, సాఫ్ట్గా ఉంటాయండి ఫైనల్ వరకు. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అలా చేస్తున్నాను అనమాట. ఒకవైపు అయితే అత్తయ్య చపాతీ చేసిస్తున్నారు, నేనైతే రోల్స్ ఇంకా చేస్తున్నాను అనమాట. చపాతీ కాల్చేసి ఇంకా రోల్స్లోకి కర్రీ అదంతా స్టఫ్ చేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట పిల్లలకి. ఫస్ట్ మనం చేసుకున్నాం కదా క్యారెట్ కొబ్బరి గ్రేవీ అనేది వేసుకున్న తర్వాత పన్నీర్ క్యూబ్స్ వేసేసుకుని టమాటా సాస్ని కనుక వేసేసుకున్నామంటే మంచిగా టేస్ట్ ఉంటుందనేసి టమాటా సాస్ అయితే ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇంకా హద్విక్ దాత్విక్ ఇద్దరు ఇష్టపడి తింటారనేసి నేను వాటిని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట, లైట్గా, అది కూడా ఎక్కువగా కూడా కాదు. అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో మనం హెల్దీవే వేసాం కదా, ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేనైతేనండి ఈ సండే స్పెషల్సే పెట్టుకుంటాను, సండే రోజున ఎక్కువగా స్పెషల్ చేయడానికి. నార్మల్ డేస్లో టైం సరిపోదనేసి. దాత్విక్ ఏమో స్పెషల్స్ అని అడుగుతాడు, మా వారేమో ఒక్క 1 మినిట్ లేట్ అయినా సరే
గోల్ గోల్ చేసేస్తారనమాట. ఎవ్రీడే 8 కల్లా తినేయడం అలవాటు అయిపోయిందనమాట. దానివల్ల కొంచెం లేట్ అయినా సరే సరిపెట్టుకోలేకపోతున్నారనమాట. అయిందా అని గోల్ చేస్తున్నారు. కొంచెం టైం టేకన్ కదా, అందువల్ల ఫాస్ట్గా అక్కడికి చేసి ఇచ్చినా కూడా ఎంతసేపు 9 అయిందండి, అంతే జస్ట్ 1 అవర్ లేట్ అయింది. దానికోసమే ఇంకా అలాంటి ఏం వేయకమ్మా తల్లి, మాకు ఇడ్లీ వేసి రోజు పెట్టేసే అనేసి అంటున్నారు అనమాట. ఆయన నా వరకు అయినా సరే ఇడ్లీ పెట్టేసే, పిల్లలకి మీరు చేసుకొని తినండి అని అంటున్నారు. ఇంకా దాత్విక్ అయితే ఇలాంటివి ఇష్టపడతాడు. దాత్విక్ అంటున్నాడు, మమ్మీ నాకు ఇలా వద్దు, ఇలాంటి స్పెషల్సే చేస్తూ ఉండు డైలీ, నాకు ఇడ్లీ అనేది అస్సలు వద్దనేసి వాడేమో గోల. హద్విక్ కూడా ఇష్టంగానే తింటాడండి ఇవి ఇడ్లీ వాటి కన్నా, ఇలా కొంచెం వెరైటీగా చపాతీస్ అలా తింటాడు. అందుకని వాటి కోసం చేస్తున్నాను. సరే వాళ్ళ ఒక్కరి కోసం ఎలా చేస్తామని ఇంట్లో అందరికీ చేస్తున్నాం. ఈయనేమో లేట్ అయితే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇంకా అదే గోల. వస్తే ఇక్కడ దీని విషయానికి వచ్చేస్తే రోల్స్ అయితే ఎలా ఉన్నాయంటే లైక్ వెజ్ షవర్మా అనుకోవచ్చు, అంత బాగుంది టేస్ట్ అయితే. చికెన్తో కూడా ఈసారి చేసి చూపిస్తానండి, చాలా బాగుంటుంది. ఇది కూడా కార్తీక మాసం అయిపోయిన తర్వాత చేస్తానులేండి. ఇంకా తినేసానండి. తినేసి ఇంకా పిల్లలకి పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్లోకి వచ్చేటప్పటికి ఈరోజు మష్రూమ్తో బిర్యానీ చేస్తున్నాను. మష్రూమ్ దమ్ చేస్తున్నాను అనమాట కదా. సండే అనేసి దాత్విక్ అయితే గోల్ చేస్తున్నాడు. వాడు చికెన్ ఎక్కువగా తింటాడు, చికెన్ ఫిష్. మమ్మీ నాకు చికెన్ తీసుకురా అనేసి గోల, కానీ కాదనేసి ఒక 10 డేసే బాబు అనేసి చెప్తున్నారు వాళ్ళ డాడీ కూడా. ఇంకా వాళ్ళు కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఇట్లాంటివి అనమాట. వాళ్ళ డాడీ మష్రూమ్స్ తీసుకొచ్చి వీటిని ఎలాగోలా దమ్ చేసేసి పెట్టు అనేసి అన్నారు. సరే అనేసి దమ్ చేస్తున్నాను. దానికోసం అయితే రైస్ అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను. చూపించాను కదా, 1/2 kg ఉంటుంది. దానికి నేను 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. రైస్ని అయితే కడిగేసి నానబెట్టేశాను. బాస్మతి రైస్ని అయితే కడిగి నానబెట్టాను కదా, అవైతే ఎంత నానితే అంత బాగుంటాయి. ఇంకా ఇక్కడ ఈ ప్యాకెట్స్ కూడా చూశాను, ఇవి మరీ పెద్దగా అయితే లేవు, మీడియం సైజులో ఉన్నాయి. అలాగే వేసేద్దామనేసి వాటిని అయితే కడిగాను అనమాట. దాంట్లో చాలా వేసుకుంటుంది, వాటిని వాటర్ పోసి పక్కన పెట్టాను. దీంట్లోకి మసాలాల కోసం 1 కప్పు వరకు పెరుగు, 1 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్, 7-8 వరకు పచ్చిమిర్చి, 2 పెద్ద టమాటాలు. నిమ్మకాయలు మాత్రం 2 నిమ్మకాయలు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. ఇవి పుల్లగా దమ్ బిర్యానీ బాగుంటుందన్నమాట. అంటే కర్రీ అంటే ఏం అవసరం లేదు, ఇదే కరెక్ట్గా సరిపోతుంది మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే. అందులో నేను ఇంకొంచెం ఎక్కువ మష్రూమ్సే వేసాను కదా, యాక్చువల్గా 2 ప్యాకెట్స్ అయితే సరిపోతుంది. ఇంకా నేను గ్రేవీ కర్రీ ఏం చేయట్లేదు కదా అనేసి ఇంకా ఎక్కువ వేసాను అనమాట. దీన్ని కూడా చికెన్ లాగా మ్యారినేట్ చేసుకుంటే కనుక మంచి జ్యూసీగా ఉంటుందండి. నేను ముందుగా చెప్పిన ఆ మసాలాలన్నీ వేసేసుకొని మంచిగా 2 అవర్స్ వరకు మనం కనుక మ్యారినేట్ చేసి పక్కన పెట్టామనుకోండి, ఎంత బాగుంటుందో గ్రేవీ అయితే. నేను ఇంకా 2 అవర్స్ అయితే టైం ఎక్కువ అయిపోతుందండి, నేను బయటకు వెళ్ళాల్సిన పని ఉంది. సరే అనేసి ఇంకా 1/2 అవరే పెట్టాను. ఈ వీటిని మొత్తంగా మష్రూమ్లోనే వేసేసాను కదా, ఇంకా సరే అని చెప్పేసి నేను మ్యారినేట్ చేసిన తర్వాత టైం చూస్తే ఎక్కువ అయిపోయింది. సరే అనేసి వాటిని 2గా కట్ చేశాను అనమాట. తర్వాత అలా కట్ చేసుకుంటే కనుక 1 అవర్ సరిపోతుంది, త్వరగా పీల్చుకునేది కదా మసాలాలు అనేసి అలా కట్ చేశాను అనమాట. దీంట్లోకి అయితే గ్రేవీ అసలు ఏమీ అవసరం లేదండి. నేను ఇంకా ఉట్టిగా ప్లెయిన్గా ఏం తినరు కదా, రైతా అయితే చేశాను అనమాట. దీంట్లోకి ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసి ఇంకా ప్లెయిన్ రైతాతో కూడా అవసరం లేదు, చక్కగా వేడిగానే తినేసారు. అనవసరంగా చేశాను అనిపించింది రైతానైతే. ఇంకా వీటినైతే కలిపేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల 1 అవర్ అయిపోయింది. ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నానండి, అంటే రైస్ ఉడకబెట్టుకోవడానికి కోసం అనేసి. 1 గ్లాస్ తీసుకున్నాను కదా, దానికి 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. దాంట్లో హోల్ గరం మసాలా, 3 యాలకులు, 4-5 మరాఠీ మొగ్గలు, అలాగే 1 స్పూన్ వరకు షాజీరా, 1 స్పూన్ వరకు సోంపు వేసుకున్నాను. షాజీరా ఏ దమ్ బిర్యానీకైనా వాటర్లో ఎక్కువ వేసుకుంటే కనుక మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం దమ్ వేసామని దూరం వరకు స్ప్రెడ్ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఆ తర్వాత అయితే 1 స్పూన్ ఫ్లవర్ వేసుకున్నాను. అలాగే 1 బండ పువ్వు అంటారు కదా, అది 2 వరకు వేసుకున్నాను. 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 4-5 లవంగాయలు వేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. దీంట్లోకి 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను అనమాట. నేను ఇంట్లో చేసే నెయ్యి వంటల్లో యూజ్ చేయనండి, హద్విక్కి పిల్లలకి వేసి పెట్టడానికి. అలాగే కొంచెం వాళ్ళ రెసిపీస్ ఉంటాయి కదా, లడ్డూలు అలాంటి ప్రోటీన్ లడ్డు అలాంటివి చేసేటప్పుడు మాత్రం ఆ నెయ్యి యూజ్ చేస్తాను. ఇలా వంటల్లోకి మాత్రం బయట తీసుకొచ్చిన ప్యాకెట్లోది యూజ్ చేస్తాను అనమాట. అలా వేసేసి పక్కన కూడా కళాయి పెట్టేశానండి. దాంట్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి దాంట్లో 1 స్పూన్ వరకు జీరా వేసుకున్నాను. పుదీనా కూడా వేసేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న
మష్రూమ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కలిపేసి అది కూడా వేసేస్తున్నాను అనమాట. దాన్ని సిమ్లో పెట్టేసి ఉంచేసామనుకోండి, ఇక్కడ రైస్ కూడా ఈ లోపల అయిపోతూ ఉంటుంది. ఇంకా అనేసి దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టాను. ఇక్కడ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను అనమాట. చాలా కమ్మగా ఉంటుందండి, హార్డ్గా అయితే ఉండదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. అందుకనేసి నేను ఇంకా కొంచెం కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకున్నాను, ఒక హాఫ్ కప్ వరకు. వాటర్ అనేది మరుగుతూ ఉన్నాం కదా, అప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకుని బాస్మతి రైస్ని అయితే వేసేసుకున్నాను. దాన్ని జల్లిబుట్టలో వేసేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. లేకపోతే మనం ఆల్రెడీ మెజర్ చేసాం కదా, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉన్నా మళ్ళీ కొంచెం శుద్ధ అయిపోయే అవకాశం ఉండిద్ది. అందుకే నేను జల్లిబుట్టలో వేసేసుకున్నాను అనమాట. దాన్ని కూడా వేసేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి. రైస్లో వాటర్ మొత్తం అయిపోయేంత వరకు హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. కొంచెం కూడా వాటర్ అనేది ఉండకూడదు. అంటే 80% మాత్రం కుక్ అవుతుందండి రైస్ అనేది. నేను చూపిస్తాను. మనం ఒక గరిటె పెట్టి తీస్తున్నాం అనుకోండి, వాటర్ రాకూడదు, ఓన్లీ రైస్తో సహా వాటర్ వస్తాయి చూసారా, ఆ టైంలో అయితే దించేసుకోవాలి. ఇక్కడ ఇది చూసారా, ఒక 50% అయితే కుక్ అయిపోయింది అనమాట. దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, దీని వాటర్కి ఆ వాటర్కి మంచిగా కుక్ అయిపోతుంది అనమాట రెండు కూడా. నాది కొంచెం గిన్నె అనేది కొంచెం పెద్దది, అంటే చిన్నగా అయిపోయింది అనమాట. నేను కొంచెం రైస్ ఎక్కువైనట్లుంది, దానివల్ల అలా అనిపిస్తుంది. లేకపోతే ప్లెయిన్గా అసలు పైనే అలా రైస్ వేసేసి ఉంచేసాం అనుకోండి, కింద ఆ వాటర్కి మష్రూమ్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అనమాట. కింద మష్రూమ్స్ గ్రేవీతో ఉంటే పైన రైస్ ఉంటుంది. సేమ్ చికెన్ దమ్లానే తీసుకోవచ్చు, బట్ నేను కొంచెం కలపాల్సి వచ్చింది అనమాట. రైస్ అదే గిన్నె చిన్న అవడం వల్ల అందుకని ఈ కలర్ వచ్చింది. లేకపోతే పైన వైట్ కలర్లో ఉండి కింద గ్రేవీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ను కొత్తిమీర వేసేసుకుని వాటర్ అంతా ఇంకిపోయే అన్న టైంలో లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఎంత బాగుందో చూసారా, టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఎందుకనంటే అసలు సేమ్ దమ్ తిన్న ఫీల్ అయితేనే వచ్చింది నాకు. యాక్చువల్గా ఇంకా వైట్ కలర్లో ఉంటే ఇంకా బాగుండేది. నేను కొంచెం కలపడం వల్ల అది కొంచెం గ్రేవీ కూడా రైస్లో కలిసిపోయింది అనమాట. లేకపోతే సేమ్ దమ్ లానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఎలా ఉందంటే బిర్యానీ లాగా అయిపోయింది మొత్తం కలిసిపోయి. కానీ టేస్ట్ కూడా బాగుందంట, మా వారు కూడా బాగుందని చెప్పారు. ఇంకా పిల్లలు ఎదురుకి పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడి నుంచి ఈవినింగ్కి నేను కొన్ని మొక్కలు తీసుకుందామని నర్సరీకి వెళ్ళామండి. మా వారిని అడిగితే ఓకే వెళ్దామనేసి తీసుకెళ్లారనమాట. అక్కడ నేను కోలియస్ తీసుకుందామని వెళ్ళాను. యాక్చువల్గా ఇక్కడ 2 ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి. సరే అనేసి వాటిని తీసుకున్నాను. నాకు ఫ్లవరింగ్ వచ్చేవి అంతగా ఇష్టపడనండి, ఎందుకేనో నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటేనే బాగా ఇష్టం అనమాట. ఎన్ని వెరైటీసో తీసుకోవాలనిపించింది. మా వారు అంటారు ఎప్పుడు ఇండోర్ అయినా ఫ్లవరింగ్ కూడా తీసుకో అనేసి అంటారు. నేను ఎప్పుడు ఇక్కడికే వస్తాను. మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఈ నర్సరీకి రావడం కోసం. వీళ్ళు మంచిగా ఇస్తారు. ఇంకా అక్కడి నుంచి తీసుకుని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. అత్తయ్య అయితే వామాకు బజ్జీ వేశారు. అలాగే వామాకు బజ్జీ దాఫిక్ తినడు, సరే వాడి కోసం అయితే స్వీట్ కార్న్తో పకోడీ చేసేసారనమాట. మాకు మాత్రం వామాకుతో బజ్జీ చేశారు. ఫ్రెష్గా వస్తున్నాయండి వామాకు అయితే. ఇంకా సరే అనేసి కషాయం తాగుతున్నారు అప్పుడప్పుడు. ఇంకా ఆకులు ఎక్కువైపోయినాయి, ఇంకా తీస్తూ ఉంటే చిగురు వస్తుంది కదా, అలా తీసేసి ఇంకా బజ్జీ అయితే వేశారనమాట. ఇక్కడ వాడికి స్వీట్ కార్న్తో పకోడీ చేశారు. తినేసామండి. దీనికి మా ఇంటిలో అందరికీ ఇష్టం ఇవి. ఇంకా లాస్ట్లో వీడియో తీయడం మర్చిపోయాను అనేసి తీసాను అనమాట. ఇంకా నేను తీసుకున్న అయితే ప్లాంట్స్ ఇవేనండి. ఇంకొక చామంతి పూలు కూడా మా వారే తీసుకోమంటే తీసుకున్నాను. వీటిని మా ఇంటి క్లైమేట్కి అలవాటు చేసిన తర్వాత 2 days ఆగిన తర్వాత రీపోర్ట్ చేస్తాను. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.